మేమైతే అభివృద్ధి చేస్తాం. జగన్ వస్తే విధ్వంసం చేస్తాడు. జగన్ ఇంతకుముందు కూడా విధ్వంసం చేస్తే దాన్ని కాపాడి మళ్ళీ రక్షించే ప్రయత్నాల్లో ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రాన్ని గాడిని పెట్టేశాం. అదే సందర్భంలో సంక్షేమం పరుగులు పెడుతోంది. సూపర్ 6 సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో సైకో పాలన వద్దనుకుంటున్నారు. కానీ మీరందరూ ఆలోచించండి. ఇంకొకసారి జగన్ వస్తే గనక వైకుంఠపాళిలాగా ఎగుళ్ళు దిగుళ్ళు ఉండకూడదు. మేముంటే అమరావతి కడతాం, మేముంటే పోలవరం కడతాం, మేముంటే అభివృద్ధి పరుగులు పెడుతుంది, మేముంటే ఇండస్ట్రీస్ వస్తాయి, మేముంటేనే అందరూ కూడా పెట్టుబడిదారులు వస్తారు. జగన్ ఉంటే అందరూ పారిపోతారు. జగన్ ఉంటే ఇంతకు ముందు కూడా పారిపోయారు. కాబట్టి ఇప్పుడు మమ్మల్నే ఎన్నుకోండి. ఒక రాష్ట్రానికి 15 సంవత్సరాల పాటు కూటమిగా మేమే అధికారంలో ఉంటామని పవన్ కళ్యాణ్ చెప్తే, లేదు లేదు ఒక తరం ఉండాల్సిందే అని ఈ మధ్యన అదే పవన్ కళ్యాణ్ చెప్తుంటే, కనీసం 25 ఏళ్ళు గుజరాత్లో లాగా ఉంటేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది, స్థిరత్వం సాధ్యమవుద్ది, విభజిత ఆంధ్రప్రదేశ్కి అని లోకేష్ చెప్తున్నటువంటి వేళ సాధ్యమా ఇది? $1,000,000 ప్రశ్న.